తాజాగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి వెళ్ళేటట్లు ఎలా అయితే ఉంటుందో వివిధ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలలో ఈ సందర్భంలో శివరాత్రి అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్ని సందర్శించుకోవడానికి వెళ్తుంటారు. అట్లాగే అన్నమయ్య జిల్లా గుండాల కోన దగ్గర వెళ్తున్నటువంటి వాళ్ళ మీదన ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. వైకోటకి చెందినటువంటి 5గురు భక్తులు మృతి చెందారు. ఈ విషయం తెలిసినటువంటి వెంటనే తక్షణం ఓ పక్కన అధికార యంత్రాంగం అక్కడికి పరుగులు పెట్టింది. అదే సందర్భంలో దీని మీద స్వయంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అన్నమయ్య జిల్లా గుండానకోన అటవీ ప్రాంతంలో తొక్కిసలాట్లో 3 భక్తులు మృతి చెందడం, అట్లాగే ఆ తర్వాత 2 సీరియస్ అవ్వడం, ఈ వ్యవహారానికి సంబంధించి అధికార యంత్రాంగం నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించమన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకు తగిన భద్రతలు ఏర్పాటు చేయమని సూచించారు. వాస్తవానికి ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికే కుకీ ఏనుగులని తెప్పించారు. అప్పట్లో కర్ణాటకకు వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో మాట్లాడి 4 కుంకీ ఏనుగులు వచ్చినాయి అని చెప్పారు. మరి అవి ఏమైనాయి అంటే ఇది అటవీ లోపల కాబట్టి ప్లానింగ్ లేదనుకుంటే సాధారణంగా సరిహద్దులలో ఉండేటటువంటి ఏదైనా గ్రామాల మీదకి పడుతున్నప్పుడు ఆ గ్రామాల మీదనైతే అక్కడ జాగ్రత్త పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఏదో ఒకసారి అటు విజయనగరం జిల్లాలో అనుకుంటే ఇటు పక్కన ఇంకొక వైపు నడుస్తుంది. ఇది అడవి లోపల జరిగినటువంటి సంఘటన కావడం అన్నది ఇక్కడ కీలకం.